యూనివర్స్, మల్టీవర్స్, మెటావర్స్ ఈ మధ్య ఎక్కడ చూసినా మన చుట్టూ ఈ వర్డ్స్ అనే పదాలు విపరీతంగా వినిపిస్తున్నాయి కదా. ఆధునిక సంస్కృతిలో, టెక్ న్యూస్లో, చివరికి సినిమాల్లో కూడా ఇవి రెగ్యులర్గా వాడే పదాలుగా మారిపోయాయి. కానీ అసలు ఈ పదాల మధ్య ఉన్న తేడా ఏంటి? అన్నీ ఒకటేనా, లేక దేని అర్థం దానిదేనా? సరే, ఈరోజు మన విశ్లేషణలో ఈ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ని, అంటే మన విశ్వం దగ్గర నుండి వర్చువల్ ప్రపంచం వరకు ఉన్న ఈ అయోమయమైన భావనలన్నింటినీ చాలా సింపుల్గా, స్పష్టంగా డీకోడ్ చేద్దాం. ముందుగా అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ని క్లియర్ చేద్దాం. మెటావర్స్ అనేది జస్ట్ మన యూనివర్స్కి ఉన్న వర్చువల్ కాపీనా? చాలామంది ఇవి వినడానికి ఒకేలా ఉన్నాయి కాబట్టి అవుననే అనుకుంటారు. కానీ యాక్చువల్లీ కాదు. ఇవి పూర్తిగా వేర్వేరు రంగాలకు చెందినవి. ఒకటి ఖగోళశాస్త్రమైతే, మరొకటి సైద్ధాంతిక భౌతిక శాస్త్రం, ఇంకొకటి ఆధునిక టెక్నాలజీ. సో అసలు డిఫరెన్స్ ఏంటో మనమిప్పుడు ఒక్కొక్కటిగా విడమర్చి చూద్దాం. ఈ విశ్లేషణలో మనం ఒక ఇంట్రెస్టింగ్ జర్నీ చేయబోతున్నాం. ముందుగా మనకు తెలిసిన భౌతిక వాస్తవికత అయిన యూనివర్స్తో స్టార్ట్ చేసి, ఆ తరువాత సైద్ధాంతిక మల్టీవర్స్, అక్కడ్నుండి డిజిటల్ మెటావర్స్, చివరగా వీటన్నింటినీ కలిపే ఆమ్నివర్స్ గురించి తెలుసుకుందాం. లాస్ట్లో ఈ నాలుగింటిని ఒకసారి కంపేర్ చేద్దాం. సో మొదటిది భౌతిక వాస్తవికత, అంటే మన యూనివర్స్. మనకు ఖచ్చితంగా తెలిసిన ఒకే ఒక రియాలిటీ ఈ యూనివర్స్. మన గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీలు, అలాగే సమస్త స్థలం, కాలం ఇదంతా కలిపితేనే యూనివర్స్. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ మొత్తం యూనివర్స్ అంతా కూడా ఒకే సెట్ భౌతిక నియమాలకు, అంటే ఫిజికల్ లాస్కి కట్టుబడి ఉంటుంది. గ్రావిటీ అయినా, కాంతివేగమైనా ఎక్కడైనా ఒకటే రూల్స్ ఉంటాయి. దీన్నే మనం అబ్జర్వేషనల్ ఆస్ట్రానమీ ద్వారా స్టడీ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మనం చూస్తున్న, బతుకుతున్న బేస్ లైన్ రియాలిటీ. ఇప్పుడు మనం మన కంటికి కనిపించే ప్రపంచం నుంచి కొంచెం థియరీస్లోకి వెళ్దాం. అదే మన రెండో విభాగం, మల్టీవర్స్. అసలు ఈ మల్టీవర్స్ అంటే ఏంటి? మన విశ్వం లాంటివి ఇంకా చాలా ఉంటే అలా బహుళ విశ్వాలు ఉన్నాయనే ఒక థియోరిటికల్ కాన్సెప్టే ఈ మల్టీవర్స్. విశేషమేంటంటే ఆ వేరే విశ్వాలలో మన దగ్గర ఉన్నట్లుగా కాకుండా పూర్తిగా డిఫరెంట్ ఫిజికల్ లాస్ లేదా ప్రారంభ పరిస్థితులు ఉండొచ్చు. భౌతిక శాస్త్రవేత్తలు మన విశ్వంలోని కొన్ని సంక్లిష్టమైన ఫైన్ ట్యూనింగ్ సమస్యలను సాల్వ్ చేయడానికి ఈ కాన్సెప్ట్ని వాడుతుంటారు. అంటే మనం ఉంటున్న ఈ ప్రపంచం ఆ అనంతమైన విశ్వాల సముద్రంలో కేవలం ఒక చిన్న నీటి బొట్టు మాత్రమే అన్నమాట. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, సైంటిస్టులు ఊహించే ఈ మల్టీవర్సల్ అన్నీ ఒకేలా ఉండవు. ఇందులో మెయిన్గా 3 థియోరీలున్నాయి. ఫస్ట్ది క్వాంటమ్ మల్టీవర్స్. అంటే మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి, జరిగే ప్రతి సంఘటనకు, సాధ్యమయ్యే ప్రతి రిజల్ట్ ఒక్కో వేర్వేరు విశ్వంగా బ్రాంచ్ అవుతూ వెళ్తుందన్నమాట. రెండోది కాన్స్ట్రక్చువల్ మల్టీవర్స్. ఇందులో విశ్వాలు పూర్తిగా భిన్నమైన భౌతిక నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఇక మూడోది ఇన్ఫ్లేషనరీ. అంటే విశ్వం విస్తరిస్తున్నప్పుడు మన విశ్వానికి వెలుపల కొత్త విశ్వాలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఇదంతా వినడానికి సైన్స్ ఫిక్షన్లా అనిపించినా ఫిజిక్స్లో ఇదొక సీరియస్ థియరీ. థియరీస్ని పక్కన పెడితే ఇప్పుడు మనుషులు సృష్టిస్తున్న టెక్నాలజీ వైపు వద్దాం. మూడవది డిజిటల్ అనుభవాలు, అదే మెటావర్స్. మెటావర్స్ అనేది ప్రకృతి సృష్టించినది కాదు సుమా. ఇది పూర్తిగా మనం టెక్నాలజీతో నిర్మించుకుంటున్న డిజిటల్ మరియు వర్చువల్ ప్రపంచం. ఇందులో ఆన్లైన్లో యూజర్లు తమ అవతార్ల ద్వారా ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వచ్చు, వర్చువల్గా బిజినెస్ చేయొచ్చు, ఎంటర్టైన్మెంట్ని ఎంజాయ్ చేయొచ్చు. వర్చువల్ రియాలిటీ, విఆర్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఏఆర్, క్లౌడ్ కంప్యూటింగ్ మరియు వెబ్3 లాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కలిపి ఈ మెటావర్స్ని నడుపుతున్నాయి. సో యూనివర్స్కి, మెటావర్స్కి ఉన్న అసలు డిఫరెన్స్ ఏంటో ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. యూనివర్స్ అనేది భౌతికమైనది, అది మార్చలేని ప్రకృతి నియమాలతో నడుస్తుంది. కానీ మెటావర్స్ అనేది కంప్లీట్గా మనుషులు సృష్టించిన డిజిటల్ సోషల్ స్పేస్. అక్కడ నియమాలను మనం కోడ్ ద్వారా రాస్తాం. ఆ ప్రపంచంలో డిజిటల్ ఆస్తులు, ఎన్ఎఫ్టీలు, క్రిప్టోకరెన్సీ ద్వారా నడిచే ఎకానమీస్ ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఒకటి నేచర్ డిసైడ్ చేసిన రూల్, మరొకటి సాఫ్ట్వేర్ డెవలపర్ రాసిన అల్గోరిథం. వినడానికి ఇదంతా ఎగ్జైటింగ్గా ఉన్నా
ఈ మెటావర్స్ వల్ల కొన్ని రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఒక డిజిటల్ ఎకానమీని రన్ చేస్తున్నప్పుడు యూజర్ల డేటాని ఎవరు కంట్రోల్ చేస్తారు? డిజిటల్ అసెట్స్కి హక్కులు ఎవరికుంటాయి? ప్రైవసీ పరిస్థితి ఏంటి? ఇలాంటి కీలకమైన సామాజిక మరియు నైతిక ప్రశ్నలు చాలా తలెత్తుతాయి. ఇవి జస్ట్ టెక్నికల్ ఇష్యూస్ మాత్రమే కాదు, ఈ వర్చువల్ ప్లాట్ఫామ్స్లో మనం ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన సవాళ్లు. ఇక మనం ఈ విశ్లేషణల్లో అల్టిమేట్ లెవెల్కి వచ్చేశాం. 4వది అంతిమ సమూహం ఒమ్నివర్స్. మనం ఇంతవరకు మాట్లాడుకున్న కాన్సెప్ట్స్ అన్నీ ఒక ఎత్తైతే, ఈ ఒమ్నివర్స్ అనేది వాటన్నింటికంటే అతిపెద్దది. ఇది అబ్సల్యూట్గా అన్నిటినీ కవర్ చేసే కాన్సెప్ట్. మన భౌతిక యూనివర్స్, థియరిటికల్ మల్టివర్స్లు, అలాగే డిజిటల్ మెటావర్స్లు, ఈ వాస్తవ, వర్చువల్, సైద్ధాంతిక ప్రపంచాలన్నిటినీ కలిపే ఒక మెగా స్ట్రక్చర్ అని చెప్పొచ్చు. దీన్ని అక్షరాల విశ్వాలకే విశ్వమని పిలవచ్చు. ఆమ్నివర్స్ గురించి సోర్స్ మెటీరియల్లో చెప్పిన ఈ ఒక్క లైన్ చూడండి. అన్ని రకాల విశ్వాలు, వర్చువల్ ప్రపంచాల సమగ్ర సంకలనం, ఒక మెటా కలెక్షన్. ఎంత పర్ఫెక్ట్గా డిఫైన్ చేశారో కదా. మన ఊహకందేది, అందనిది, ఫిజికల్ అయినా డిజిటల్ అయినా ప్రత్తేదీ ఈ ఆమ్నివర్స్ లోపలే ఉంటుంది. ఈ ఒమ్నివర్స్ని మనం 2 విధాలుగా చూడొచ్చు. మొదటిది తాత్విక లేదా సైద్ధాంతిక కోణం. దీని ప్రకారం యూనివర్స్లో సాధ్యమయ్యే ప్రతి సిస్టమ్ను కలుపుకున్న ఒక సూపర్ సిస్టమ్ ఇది. రెండోది ప్రాక్టికల్ లేదా సాంకేతిక కోణం. అంటే మన వాస్తవ ప్రపంచం, దానితో పాటు మనం కంప్యూటర్లలో క్రియేట్ చేస్తున్న అన్ని మెటవర్స్లు, సిమ్యులేషన్స్ని కలిపి చూడటం. అటు తత్వశాస్త్రం, ఇటు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఫిజిక్స్, వీటన్నింటినీ ఇంత అందంగా కలిపే కాన్సెప్ట్ మరొకటి లేదేమో కదా. సరే, ఇదంతా కాస్త మైండ్ బెండింగ్గా అనిపించొచ్చు. అందుకే చివరిగా ఒకసారి వీటన్నింటినీ సింపుల్గా కంపేర్ చేద్దాం. ఈ టేబుల్ని చూస్తే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సైజ్ పరంగా చూస్తే యూనివర్స్ అనేది ఒకే ఒక రియాలిటీ. మల్టీవర్స్ అంటే బోలెడన్ని యూనివర్స్ల సమూహం. మెటావర్స్ అనేది డిజిటల్ వరల్డ్స్కి మాత్రమే పరిమితం. ఇక ఆమ్నివర్స్, అది సర్వవ్యాప్తం, అంతా అందులోనే. వాటి నేచర్ చూస్తే యూనివర్స్ భౌతికం, మల్టీవర్స్ సైద్ధాంతికం, మెటావర్స్ డిజిటల్, ఆమ్నివర్స్ వీటన్నింటి కలయిక. ఇవి డీల్ చేసే ఫీల్డ్స్ కూడా వేరు: ఖగోళశాస్త్రం, భౌతికశాస్త్రం, టెక్నాలజీ మరియు తత్వశాస్త్రం. సో ఇకపై ఈ పదాలు విన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సే లేదు. సో ప్రాక్టికల్గా ఎక్కడ ఏ పదం వాడాలో ఒకసారి ఫాస్ట్గా చూద్దాం. మీరు ప్లానెట్స్, స్టార్స్ లేదా సైన్స్ గురించి మాట్లాడుతుంటే యూనివర్స్ లేదా మల్టీవర్స్ అనాలి. అదే మీరు టెక్నాలజీ, క్రిప్టో లేదా వర్చువల్ సోషల్ లైఫ్ గురించి చర్చిస్తుంటే అప్పుడు మెటావర్స్ వాడాలి. అలా కాకుండా అసలు ఈ రియాలిటీ, డిజిటల్ స్పేస్ అంతా కలిపి ఫిలాసాఫికల్గా మాట్లాడాలంటే అప్పుడు వాడాల్సిన పదం ఓమ్నివర్స్. పర్ఫెక్ట్ కదా. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మీ బుర్రకు పని చెప్పే ఒక క్రేజీ థాట్తో ఎండ్ చేద్దాం. మన చుట్టూ ఉన్న ఈ భౌతిక యూనివర్స్ నిజానికి ఒక విశాలమైన ఆమ్నివర్స్లో రన్ అవుతున్న ఒక డిజిటల్ సిమ్యులేషన్ అయితే, అంటే ఒక అడ్వాన్స్డ్ మెటావర్స్లో మనం కూడా కేవలం కొన్ని కోడ్స్ మాత్రమేనా? భలే ఉంది కదా ఈ ఆలోచన. ఈ కాన్సెప్ట్స్ గురించి ఎంత ఆలోచిస్తే అంత ఆసక్తి పెరుగుతూనే ఉంటుంది. ఈ ఎపిసోడ్తో ఆ వర్డ్స్ల కన్ఫ్యూజన్ అంతా క్లియర్ అయిపోయిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.